ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతోంది. ఎన్ని సమస్యలున్నాయి? ఎన్ని విధానాలున్నాయి? ఎన్ని లోటుపాట్లున్నాయి? జాబ్ క్యాలెండర్ తీయాలా? తర్వాత వైద్య రంగంలో ఆరోగ్యశ్రీ పెండింగ్‌లు పడిపోయిందా? అట్లాగే శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయా? ఏది చూసుకున్నా అగమ్య గోచరంగా ఉంది. ఇలాంటివన్నీ పక్కన పెట్టి కలియుగ వైకుంఠనాథుడి యొక్క లడ్డూ ప్రసాదం మీదే 2.5 సంవత్సరాలు సాగింది. ఎంతవరకు ధర్మం? అసలు ఇంత చర్చ అవసరమా? ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఈడీ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. మళ్ళీ ఏకసభ్య కమిషన్ అని జడ్జిమెంట్ కోసం చూడడం ఏంటి? ఏం జరుగుతోంది? స్వామివారి మహాప్రసాదాన్ని పట్టుకొని ఈ చర్చలేమిటి? మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏమన్నారు? హార్పిక్ కెమికల్స్ అన్నారు. ఏమో కెమికల్స్ అనేవి పన్నీరుతోనూ, రోజు వాటర్తోనూ, సుగంధ ద్రవ్యాలతోనూ చేస్తారా? యాసిడ్ స్పిరిట్తో చేస్తారు. యాసిడ్ స్పిరిట్తో చేసినటువంటి ఆ కెమికల్తో లడ్డు ప్రసాదం చేస్తే ప్రసాదం నిలబడుతుందా? నిలబడదు. నిలబడదు, తిన్నవాడు కూడా బ్రతకడు. నిలబడుతుందా? తినడం సంగతి దేవుడికి ఎరుక. రంగు మారిపోతుంది, రుచి మారిపోతుంది, పట్టు తప్పిపోతుంది. అటువంటిది ఎలా?